పెత్తందారులు పేదలు చాలా రోజులుగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడు ఇదే అంశం రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. ఇదే నినాదంతో దూసుకువెళ్తున్న అధికార వైసీపీ అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల బీసీలకు సీట్లు ఖరారు చేస్తుంది. మరి రూలింగ్ పార్టీ యాక్షన్కు విపక్షాల రియాక్షన్ ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈసారి పెత్తందారులతో పేదలకు యుద్ధం జరగబోతోందంటూ ప్రతి సభలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తోన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టే బీసీ స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పలు ఎంపీ, ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాల్లో అగ్రవర్ణ నేతలు కాదని బీసీలకు అవకాశం ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇప్పటికే 60కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చేసిన వైసీపీ వాటిలో కొన్నింటిని బీసీ నాయకులకు కేటాయించింది. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీని కాదని ఆయన స్థానంలో బొత్స ఝాన్సీని బరిలో దింపుతోంది. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయల స్థానంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పోటీకి పెడుతోంది. వైసీపీ నేతలు సైతం తమ నాయకుడు పైరవీకారులకు, కార్పొరేట్లకు టిక్కెట్లివ్వరని, వైట్ రేషన్ కార్డున్న పేదల్నే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. మాకు ఓటేసింది, మమ్మల్ని గెలిపించింది ప్రజలు. మేమేం చేసాం ప్రజలకు చెబుతాం. నువ్వేమీ చేయలేదో 14 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం. నీకు కూడా దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని, నీ గ్యాంగ్ని, తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు. నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు, లేకపోతే మేము వస్తాం. కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులు ఆడి ఇటువంటి బొఫ్ఫును కానీ పట్టించుకోవడని ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వైసీపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. సీఎం జగన్ను కలిసిన ఆయన మంగళగిరిలో బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. పేదలకు మంచి జరుగుతోంటే విపక్షాలకు మింగుడు పడట్లేదని ఆరోపించారు. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తమ అభ్యర్థులంతా నిరుపేదలే అంటోన్న వైసీపీ ప్రత్యర్థి పార్టీల నుంచి పెత్తందారులే అంటోంది. మరి వైసీపీ వేసిన ఈ బీసీ వ్యూహానికి జనసేన, టీడీపీల కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జయహో బీసీ పేరిట సభలు నిర్వహిస్తోన్న టీడీపీ వైసీపీ దూకుడును అడ్డుకునేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.